ఎన్నికల సిస్టమ్ మారితేనే జమిలి ఎన్నికలకు అవకాశం. పవన్ కళ్యాణ్ చెగువేరా నుంచి పరకాయ ప్రవేశం చేశారు. భవిష్యత్తులో తమకి తామే పోటీ చేస్తామన్న ఇండికేషన్స్ జనసేన ఇచ్చేసింది. సనాతన ధర్మం పేరిట సెంటిమెంట్ ఉపయోగిస్తున్నారు. వలకబోసి ఎత్తుకునే పనిలో చంద్రబాబు బిజీగా ఉన్నారు. ఎప్పటికైనా ఈవీఎంలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమే. అదానీ అంబానీలు దేశ సంపద దోచిపెడుతున్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ్తో ఫేస్ టు ఫేస్ మీ అభినవ్ భారత్లో. తాజా రాజకీయాలపై మాట్లాడేందుకు మనతో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారితో మాట్లాడే మరిన్ని అంశాలు చేస్తున్నాం. సార్ నమస్తే. సార్, జమిలీ ఎన్నికలు అంటూ కేంద్రం చాలా హడావుడి చేస్తుంది. అసలు దానివల్ల నష్టమా లాభమా, జరిగే అవకాశం ఉంటుందా లేదా? అసలు ముందు మంది ఫెడరల్ స్టేటే కాదు తెలుసా అండి. రాజ్యాంగంలో ఉన్నటువంటి మన ఫెడరల్ స్టేట్ని ప్రకారం ఆయా రాష్ట్రాల్లో ఉండే ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉండాలి తప్ప మనం బుల్డోజ్ చేయడం సాధ్యం కాదు. బుల్డోజ్ చేయడం స్టార్ట్ చేయబడితే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఫెనటిక్ అయిపోతాయి. ఇప్పటికీ పంజాబ్ సపరేట్ దేశం కావాలంటుంది, ఈశాన్య రాష్ట్రం సపరేట్ దేశం కావాలంటుంది, జమ్మూ కాశ్మీర్ సపరేట్ దేశం కావాలని కోరుతుంది, చివరికి దక్షిణ భారతదేశం సపరేట్ కావాలని కోరుతుంది. అందువల్ల ఫెడరల్ సిస్టమ్ని దెబ్బకొట్టడం సాధ్యం కాదు. రెండవది, జమిలీ ఎన్నిక అనేది ఒక ఎన్నిక, ఒక లీడరు అని లెక్క. ఇండైరెక్ట్గా అంటే మోడీ నేను లీడర్ అని చెప్పేసి దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని రాష్ట్రాలు ఎన్నిక లైఫ్ ఉంది, ఇంకా కొన్ని రాష్ట్రాలకి ఇంకా సాధ్యం కాదు. అంటే లైఫ్ ఉండే రాష్ట్రాలని తగ్గించాలా, లేదా డ్యూ ఉండాలని కుదించాలా. దీన్ని బట్టి రాష్ట్రాలు అల్లకొల్లలో ఏ పరిస్థితి ఉంది. అందువల్ల ఇది జమిలీ ఎన్నిక అనేది కుదరదు. ఎప్పుడు సాధ్యం అవుతుందంటే ఎలక్ట్రల్ సిస్టమ్ మొత్తం మార్చాలి. ఇప్పుడున్న ఎన్నికల సిస్టమ్ లోపభూయిష్టంగా ఉంది. అది మారాలంటే దామాషా పద్ధతిలో ఎన్నిక జరిపించుకుంటే అప్పుడు ఈ డిఫెక్షన్స్ ఉండవు. లేదా ఇప్పుడు జమిలీ ఎన్నిక జరుగుతాయి అనుకోండి, రేపు మళ్ళీ ఒక స్టేట్లో ప్రాబ్లమ్స్ వచ్చి రద్దు అవుతాయి, అవే పడిపోతాయి, కేంద్రం రద్దు చేస్తుంది, అప్పుడు మళ్ళీ గ్యాప్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? అందువల్ల 5 ఏళ్ళ కోసం ఎన్నిక జరగాలంటే మొత్తం ఎలక్షన్ సిస్టమ్ మొత్తం మారితే సాధ్యం అవుతుంది తప్ప ఇప్పుడున్న ఎలక్షన్ సిస్టంలో ఏమి మార్చినా కూడా సాధ్యం కాదు. కాకపోగా రాష్ట్రాలు తిరగబడే ప్రమాదం ఉంది. రాష్ట్రాలు తిరగబడి మొదలు పెడితే ఫెడరల్ సిస్టమ్ దెబ్బతింటుంది. దానివల్ల మన సెక్యులర్ స్టేట్ దెబ్బతింటుంది. కాబట్టి దాని జోలికి పోవద్దని చెప్పి నేను చెప్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో మనతో కలిసి గత ఎన్నికల్లో పోటీ చేసిన పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్. ఇప్పుడేమో సనాతన ధర్మం అంటున్నాడు బీజేపీ దిగేసి. దాన్ని ఎలా తీసుకోవచ్చు సార్? అది పరకాయ ప్రవేశం కదా. ఇప్పుడు ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. చేగువర నుంచి ఆయన సావర్కర్కి పరకాయ ప్రవేశం చేశాడు. సనాతన ధర్మాన్ని నెత్తిన తిరుగుతున్నాడు. ఆయన ఏమి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడు, ఆయన తెలియక కాదు. ఇది కేంద్రంలో ఉన్న బీజేపీ కనుసంధానంలో ఉండడం ద్వారా ఈ రాష్ట్రంలో కేంద్రంలో ఆయన ముఖ్య పాత్ర వహించాలని, రాబోయే రోజుల్లో తానుగా ఒక ఇండిపెండెంట్ రోల్ ప్లే చేయాలని ఆయన ఉద్దేశం. మన ఆవిర్భావ సభలో ఆయన ఇచ్చిన ఉపన్యాసం కానీ, వాళ్ళ బ్రదర్ నాగబాబు ఇచ్చిన ఉపన్యాసాలు చూస్తుంటే భవిష్యత్తులో మేము కానీ నిలబడి ఈ రాష్ట్రంలో అధికారం చేకూర్చుకుంటామని చెప్పి ఒక సంకేతం పంపించేశారు. ఆ ప్రకారం ఆయన పొలిటికల్ మోటివేషన్తో అమిత్ షా, మోడీ సపోర్ట్ తోటి ఆయన చేస్తున్నటువంటి స్క్రిప్ట్ ఉపన్యాసం తప్ప ఇంకోటి కాదు. అదే సనాతన ధర్మం అని చెప్పి చెప్పడం అంటే ఆశ్చర్యం ఏంటంటే ఆయన పుస్తకాలు చదువుకున్నాడు. సనాతన ధర్మం అంటే ఏంటి? భర్త చనిపోతే ఆ చితిపైనే భార్యను కూడా తగలబెట్టాలా, అది దానిలో ఉంది. అది ఒప్పుకుంటారా? మరి భర్త ఏదో తాగుబోతైనా, గదమైనా, పనికిమైనా అణిగి మిడిగి భార్య ఉండాలి. తిరగబడితే అది మహాపాపం, పాపంలోకానికి వెళ్తుంది. అట్లాంటివి అనేక అంశాలు ఉన్నాయి. ఇది ఎప్పుడూ 1,00,000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఫ్యూడల్ యుగంలో చేసే పనులు ఇప్పుడు చేయని ప్రయత్నం సాధ్యం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తూ ఉంది. చంద్రమండలంపై వెనక్కి వస్తున్నారు. అంత సైంటిఫిక్ డెవలప్ అయినాక ఇంకా సనాతన ధర్మం పోవాలంటే పుట్టిన బిడ్డ గర్భం నుంచి ఎట్లా వస్తే మరి అదే బిడ్డ ఆ గర్భం నుంచి వెనక్కి పోగలదా? సాధ్యం కాదు. అట్లాంటి సాధ్యం కానిటువంటి సనాతన ధర్మం చేసి సెంటిమెంట్ ఉపయోగించి సెంటిమెంట్ ద్వారా పోటీ సంపాదన ప్రయత్నిస్తారు. చాలా ప్రమాదం. సరే, అమరావతి విషయంలో మళ్ళీ మోడీని తీసుకొస్తాం, పనులు ప్రారంభించాక అంటున్నారు చంద్రబాబు. అసలు అమరావతి నిర్మాణం జరుగుతుందని భావించవచ్చా మనం ఏమన్నా? ఏది వలకమోసి ఎత్తుకున్నాం కదా. మామూలు ఏంటంటే ఏం చేస్తున్నామంటే నేను వలకమోసి ఎత్తుకున్నానండి. నూనె కింద పోస్తుంది, మళ్ళీ వచ్చేది దానిలో పోసుకుంటుంది, అదే పని. అట్లా వలకమోసి ఎత్తుకునే పనిలో చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నాడు. తద్వారా మోడీని కనుసంధానాలు చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాడు. ఇదంతా అగ్లీ వ్యాపారం. ఇంకేదో చేసుకోవచ్చు. మళ్ళీ ఒక పెళ్లి చేసుకుంటావు, అదే పనికి ఇంకో పెళ్లి చేస్తావా? చేసుకొని పెళ్లి ఎన్ని పనులు చేసుకుంటారు? అందువల్ల ఇది ఆయనేమో పెళ్లి చేసుకొని బాగానే వదిలేసాడు, అది వేరు. ఇది అసంబద్ధమైనటువంటి, ఇది అనవసరమైన ఖర్చు. అంటే
ఆయన ఇంకేదో ఉపయోగించుకోవచ్చు, ఫౌండేషన్ వరకు ఉపయోగించుకోవచ్చు తప్ప ఆయన చేతులారా ప్రారంభోత్సవం చేసి అది సరిగా అయిపోయినాక మళ్ళీ ఆయన చేతుల ద్వారా ప్రవేశం అంటే అది ఆయనకే అవమానం. చంద్రబాబు నాయుడు ఆయన స్వాతంత్ర ప్రవేశం, కానీ అది మోడీకి అవమానం. ఈ అదాని అంబానీల విషయంలో కూడా మీరు సంచలన కామెంట్స్ చేసిన పరిస్థితి ఉంది, డ్రగ్స్ అని ఇటువంటి కామెంట్స్. అది ఎలా సార్? అది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు అదాని లేకుండా మోడీ లేడు, మోడీ లేకుండా అదాని లేడు. అది ఆ విధంగా కలిసిపోయింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన స్మగ్లింగ్ చేసేవాడు. ఆ తర్వాత ముందర పోర్టు పెట్టుకున్నాడు. ఈయన అంచెలుగా పెరిగాడు, ఆయన అంచెలుగా పెరిగాడు. అటు ఇద్దరు అనుకున్న సమన్వయంతో పెరుగుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రతిదీ వాళ్ళకి అనుసంధానం జరుగుతుంది. రేపు రాబోయేటువంటి విద్యుత్ మొదలుకొని, వ్యవసాయ రంగం మొదలుకొని, విద్య దాకా మొత్తం ఆయన హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు. విద్య కూడా ఆయన హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు. అట్లప్పుడు కార్పొరేట్ కంపెనీకి పెద్దపేట వేస్తున్నాడు. ఇప్పుడు ఈరోజు చూశాను నేను 16 లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఏగా మారిపోయింది ఈయన వచ్చిన తర్వాత. ఎన్పిఏ అంటే ఇప్పుడు తీసుకున్న అప్పులు, కార్పొరేట్ కంపెనీ తీసుకున్న అప్పులు ఎగ్గొట్టి 30 మంది విదేశాలు గడిపారు. ఇక్కడే తీసుకొని అప్పులు ఎగ్గొడతా ఉన్నారు. వీళ్ళకందరికీ ఇచ్చిన కన్సెషన్ మొత్తం నిర్మలా సీతారామన్ చెప్పిన ప్రకారం 16 లక్షల కోట్ల రూపాయలు నిరాధ కాస్ట్ అంటే ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు? ప్రజల చేత వచ్చిందే కదా. ప్రజల మీద పన్నేసి ఆ పన్ను రూపంగా వసూలు చేసి అది తీసుకెళ్ళి కాకులు గద్దలు కాస్తారా? ప్రజలకేమో రైతులకి ఉచిత కరెంట్ ఇవ్వమంటే ఇవ్వలేరా? అది గిట్టుబాటు ధర ఇవ్వమంటే ఇవ్వలేరా? దీన్ని బట్టి ఏంటంటే ప్రజానీకాన్ని దోహదం చేసి కార్పొరేట్ వర్గానికి పెద్ద పెట్టేసేటువంటి ఒక స్థాయికి మోడీ ఏర్పడ్డాడు. మోడీ కార్పొరేటీకరణ రెండు పెరుగుతూ ఉన్నాయి. కింద పేదరికం పెరుగుతూ ఉంది, దారిద్ర్యం పెరుగుతూ ఉంది, ఆకలి చావులు పెరుగుతున్నాయి, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. చివరిగా ఈ సంక్షేమ పథకాల విషయంలో గత ప్రభుత్వం సంక్షేమాన్ని ఖర్చు చేసింది తప్ప అభివృద్ధి లేదనే విమర్శ ఉంది. ప్రస్తుతం చంద్రబాబు కూడా సంక్షేమ పథకాల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారనే విమర్శ ఉంది. దీన్ని మీరు సిపిఐ పార్టీకి ఎలా చెప్తారు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిగిపోయేటప్పుడు 90 లక్షల కుటుంబాలకి పసుపు కుంకుమ ఇచ్చాడు. దీంతో గెలిచిపోతాం అనుకున్నాడు. గెలిచాడా? జగన్మోహన్ రెడ్డి ప్రతి కుటుంబానికి కనీసం ₹1,00,000 దాకా ఏదో పేరుతో ఇచ్చాడు, మొత్తం బట్టలు నొక్కుంటా. మరి ఏమైంది? అన్ని లక్షల కోట్ల రూపాయలు ఇస్తే 11 ఓట్లు వస్తాయి, సీట్లు వస్తాయా? అందువల్ల కేవలం సంక్షేమ పథకాల వల్లనే ఓట్లు రావు. సంక్షేమం, అభివృద్ధి, పరిశుద్ధమైన రాజకీయాలు, ఈ మూడు కలిసి ఉండాలి. మంచి రాజకీయాలు ఉండాలి, కోసవేళ్ళ రాజకీయాలు కాదు. ప్రజలు గమనిస్తున్నారు. మంచి రాజకీయాలు, తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు, ఈ మూడు సమన్వయం చేసుకుంటే కలుగుతారు తప్ప వెళ్ళలేదు. ఈవీఎంస్ మీద కూడా లాస్ట్గా ఈవీఎంస్ మీద కూడా ఇప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. ఈవీఎంస్ ప్రభావితం చేస్తున్నాయి ఎన్నికలు అనేటువంటి. దీని మీద మనం ఎలా చూసుకోవచ్చు సార్? ప్రపంచంలో ఒక 2-3 దేశాలు తప్ప అన్ని చోట్ల పేపర్ బ్యాలెట్టే. అడ్వాన్స్డ్ కంట్రీ లైక్ జపాన్, అమెరికా, బ్రిటన్ అంతా పేపర్ బ్యాలెట్ ఉన్నాయి. ఆ విధంగా పోవాలని మనం కోరుతున్నాం. వాళ్ళు మేనేజ్మెంట్ చేయడానికి ఉపయోగపడే ఏర్పాటు చేస్తారు, మేము వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే ప్రజాస్వామ్యానికి ఈవీఎంస్ అనే ప్రమాదకరమే, దీని మీద పోరాటాలు జరుగుతూనే ఉంటాయని చెప్తున్నారు. అలాగే సంక్షేమం ఒకటే కదా, అభివృద్ధి కూడా జరగాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. ఇదే సమయంలో మోడీతో కలిసి చంద్రబాబు ప్రయాణంపై కూడా తనదైన శైలిలో విమర్శించిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ, అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.